చెప్పు తీసి కొడతారు. ఎలా అది ఇష్టమా? మరి ఈయనెందుకు సమర్థించాడు? మరి ఇతనేం చేశాడు? అదే లక్ష్మీపార్వతి గారు మాట అంటే కట్ చేశాడు కదా, ఎవడో లైన్లోకి వచ్చాడు, మరి కట్ చేశాడు కదా. అప్పుడున్న జ్ఞానం ఈ 3 రోజుల్లో పోయిందా? 3 రోజుల క్రితం సాక్షి ఛానల్లో ఆ డిబేట్లో మరి గతంలో ప్రెస్ కౌన్సిల్ చైర్మన్గా కూడా పనిచేసిన వ్యక్తి కొమ్మినేని శ్రీనివాసరావు గారు మరి ఇంత అసభ్యంగా మరి జర్నలిస్టులకి విధి విధానాలు నేర్పించవలసిన వ్యక్తే మరి ఆ పదవి చేసి జర్నలిజం విలువల్ని మర్చిపోయి మరి మహిళల గురించి ఒక వ్యక్తి కృష్ణరాజు అనే ఒక నీచుడు నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే సంభాళించవలసింది పోయి మరి ఒక రకంగా వెకిలి నవ్వులు నవ్వుతూ దాన్ని సపోర్ట్ చేయటం అనేది చాలా తీవ్రమైన చర్య. నాగరిక సమాజం ఇటువంటి అసభ్య పదజాలాన్ని సహించదు. మరి నిన్న మొన్న మనం చూస్తున్నాం, రాష్ట్రంలో మహిళా లోకం ఉవ్వెత్తున తమ నిరసనలు వ్యక్తపరచడం జరిగింది. ఎటువంటి సంయమనం ఉండదు ఈ విషయంలో. ఖచ్చితంగా ఈ సంగతి తెలిసిన వెంటనే నేను డీజీపీ గారికి లేఖ రాయటం, వారితోటి తగు చర్యలు తీసుకోవాలని చెప్పడం కూడా జరిగింది. తప్పనిసరిగా రాబోయే 24 గంటలలో నాకైతే పూర్తి విశ్వాసం ఉంది. నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా ట్వీట్ కూడా చాలా స్ట్రాంగ్గా ఆయన ట్వీట్ కూడా ఇవ్వటం జరిగింది. ఈరోజు ప్రముఖ దినపత్రికల్లో కూడా మహిళా ప్రభంజనం అని చెప్పి చాలా స్పష్టంగా కూడా వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎటువంటి కాలయాపన లేకుండా ప్రభుత్వం చర్యలు తప్పనిసరిగా తీసుకుంటుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. మొత్తం వాళ్ళ యొక్క ఆ విష ప్రవృత్తి అమరావతి మీద ముందు నుంచి వాళ్ళు ఏ రకంగా విషం చిమ్ముతున్నారో అదే రకంగా మొన్న కూడా మరీ నీచంగా మాట్లాడటం జరిగింది. గతంలో మాట్లాడిన దానికన్నా పరాకాష్ఠకి చేరింది. మరి దారుణంగా బుద్ధి చెప్పిన తర్వాత కూడా ఈ రకంగా ఆ మాట్లాడటం అనేది సరే, అది పోగాలం దాపురించిన వాళ్ళు మరి అలా చేసినట్టుగా అనుకోవాలి. ఎవరైనా తప్పు చేసిన వాళ్ళని ఈ రకంగా ఎంత దారుణంగా ఒక రాజధాని ప్రాంతాన్ని, ఈ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజల్ని, పైగా వాళ్ళు కూడా అక్కడే నివసిస్తూ ఈ రకంగా మాట్లాడటం అన్నది అత్యంత హేనీయమైన చర్య. ప్రతి చర్యకి ప్రతి చర్య తప్పనిసరిగా ఉంటుంది. అది ఖచ్చితంగా మరి ఏదో తాళాలు వేసుకుని పారిపోయారంట, డెఫినెట్గా వాళ్ళు దొరుకుతారు. ఖచ్చితంగా నా ఉద్దేశంలో అయితే రాగల 24 గంటల్లో డెఫినెట్గా వాళ్ళని అరెస్ట్ చేయటం జరుగుతుంది. కోసం యాక్ట్ అని కాదు, బట్ డెఫినెట్గా మాట్లాడినట్టు మరి తీవ్రమైన చర్యలు తీసుకోవాలి. సుప్రీంకోర్టు కూడా ఇటువంటి సందర్భాల్లో మీరు 7 సంవత్సరాల లోపు శిక్షలు అయితే బెయిల్ ఇవ్వచ్చు అని అన్నప్పటికీ కూడా ఇటువంటి ఒక సమాజాన్ని ప్రభావితం చేసి సమాజం మధ్యన ఈ చిచ్చు పెట్టే ఇటువంటి వ్యాఖ్యల్ని ఉపేక్షించే అవకాశం లేకుండా రీసెంట్గా హైకోర్టు తీర్పులు, అలాగే కొద్దిమంది సుప్రీంకోర్టుకి వెళ్తే వాక్ స్వాతంత్రం ఉంది కదా అని నోటుకొచ్చినట్టు వాగటం అనేది ఒప్పుకోరు అని బెయిల్ తిరస్కరించిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో వాళ్ళకి 7 సంవత్సరాల లోపు అని చెప్పి రెగ్యులర్గా వెళ్ళే ఈ సుధా ఇలాంటి వాళ్ళందరూ 7 సంవత్సరాల లోపు అని చెప్పి వదలమన్నా కూడా ఖచ్చితంగా బెయిల్ కూడా రాదు ఇందులో. ఎందుకంటే ఒక మహిళ ఒక సామాజిక వర్గాన్నే ఈ రకంగా మాట్లాడటం అనేది క్షమార్హం కాదు. వాళ్ళ అరెస్ట్ ఉంటుంది, వాళ్ళకి బెయిల్ వచ్చే అవకాశం కూడా ఏమాత్రం లేదు. మరి ఈ దెబ్బకి మరి ఇలాగా అతి వాచాలత ప్రదర్శించే వాళ్ళ నోర్లు మూతపడతాయని ఆశిస్తున్నాం.
కృష్ణరాజు వ్యాఖ్యలకి సాక్షికి సంబంధం చెప్పి కేసీఆర్ చెప్పారు. లేదంటే చెప్పు తీసి కొడతారు. ఎలా అది ఇష్టమా? మరి ఈయనెందుకు సమర్థించాడు? మరి ఇతనేం చేశాడు? అదే లక్ష్మీపార్వతి గారు మాట అంటే కట్ చేశాడు కదా, ఎవడో లైన్లోకి వచ్చాడు, మరి కట్ చేశాడు కదా. అప్పుడున్న జ్ఞానం ఈ 3 రోజుల్లో పోయిందా? సాక్షికి సంబంధం లేదంటే సాక్షిలో మాట్లాడి సాక్షికి సంబంధం లేదంటే ఆ కొమ్మినేని ఖండించుంటే అతను ఇమ్మీడియట్గా నువ్వు వెళ్ళిపో అని చెప్పి ఇక్కడ అనుంటే సాక్షికి సంబంధం లేదని నమ్ముండేవాళ్ళు. అనాల్సింది అనేసి వెళ్ళిపోయినప్పటికీ కూడా ఎంతో కొంత బెనిఫిట్ ఆఫ్ డౌట్ సాక్షి మీద ఉండేది. ఇతని మీద ఎటువంటి అనుమానం లేదు. కృష్ణరాజు అన్నాడు చాలా వరస్ట్గా మాట్లాడతాడు. అదేదో సంఘం అంటున్నాడు, ఆ సంఘం ఉందో లేదో కూడా ఎవరికీ తెలియదు. సంఘంలో అన్ని తనే కూడా అయ్యుండొచ్చు. అంతెందుకు ఈవెన్ ఒక జర్నలిస్ట్ గారు కూడా నిన్న ఆ పేరు నాకు గుర్తులేదు, నేను జర్నలిస్ట్ అని చెప్పుకుంటానికి సిగ్గుపడుతున్నాను, ఇటువంటి వెధవలు పనికిమాలిన వెధవలు ఉన్నారు. అరే ఎలా మాట్లాడతారండి? ఆడు ఓ తల్లికి పుట్టినోడే కదా. పైగా ఆడు మాట్లాడింది 150 ఎన్జిఓలు ఉన్నాయన్నారు. రాష్ట్రం మొత్తం మీద 109 ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఉన్నది కృష్ణా గుంటూరు కలిపి ఉన్నది 10 లోపు. అది కూడా ఆ రకరకాల కారణాల వలన రావచ్చు ఎయిడ్స్ అనేది. దాన్ని ఇక్కడ ఏదో 150 ఉన్నాయని చెప్పి నోటుకు వచ్చినట్టు మాట్లాడటం, వీళ్ళ తాలూకా కూడా ఒకటి రాయటం, అదేమో ఒక ఇంగ్లీష్ పేపర్లో వేయటం, ఆ పేపర్లో వచ్చిందని చెప్పి మళ్ళీ ఈ పనికి మళ్ళీ నోటి చెప్పటం, ఇదంతా డ్రామా కావాలని చెప్పి బురద జల్లే ఈ ప్రయత్నం, ఆ రాజధానిని హేళన చేసే ప్రయత్నం. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే ఇది దేవతల రాజధాని అన్నారు. కేరళను కూడా గాడ్స్ ఓన్ కంట్రీ అంటారు. మనం ఒక స్థానాన్ని మనం గౌరవించుకుంటాం. మనకున్న రాజధానిగా నిర్ణయించుకున్న భూమిని, ఇది ఒకప్పుడు కర్మభూమి, ఎంతోమంది రాజులు శాతవాహనులు పరిపాలించారు, దేవతల రాజధానికి కూడా ఇదే పేరు. సో కాబట్టి దీన్ని మనం దేవతల రాజధానిగా భావించాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారు అంటే, దాన్ని తీసుకుని విపరీతమైన అర్థాలు తీసి ఈ రకంగా నోటుకు వచ్చినట్టు మాట్లాడతాం. ఒక మహిళా సమాజమే కాదు, సభ్య సమాజం కూడా దీన్ని సహించేది లేదు. వాళ్ళకి తప్పకుండా శిక్ష 24 గంటల్లోనే వాళ్ళు అరెస్ట్ చేయబడతారు అనేది నా ప్రగాఢ విశ్వాసం. అత్యాచారాలు పెరిగిపోయి అనేటువంటిది ఏదో కామెంట్ చేశారు, ప్రభుత్వం ఎక్కడ స్పందించలేదు. ఇదే మహిళల మీద కామెంట్ చేస్తే మాత్రం స్పందించలేదు అంటే ఏమో దీని మీద కూడా స్పందించండి, అరెస్ట్ చేయండి అని చెప్తున్నాడేమో జగన్మోహన్ రెడ్డి. తొందరగా వీళ్ళిద్దరిని వేసేయండి అని చెప్తున్నాడేమో, చూద్దాం. ఆయన కోరిక తీరుద్దాం. అంటే ఇప్పుడు సాక్షిలో ఉన్న కొమ్మినేని మీద అయితే చర్యలు ఉంటాయండి. కొమ్మినేని నన్ను సాక్షియే ప్రోత్సహించింది ఇలా మాట్లాడమని అంటే సాక్షి మీద కూడా ఉంటుంది. లేదంటే మరి కొమ్మినేనితో ఆగొచ్చు. ఇది నా అంతరాత్మ ప్రబోధం అని చెప్పాడు అనుకోండి. ఇంకా వేరే ఆత్మల ప్రబోధం అంటే చర్యలు ఉంటాయి డెఫినెట్గా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.